బాధితుల ఆర్తనాదాలు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదలు సామాన్యుల జీవితాలను కాలరాస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒకటి రెండు చోట్ల కాదు, వందల వేల సంఖ్యలో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతూ అన్యాయంగా అతి సామాన్యుల జీవితాలను నడి రోడ్డుపైకి లాగి తొక్కేస్తున్నారు. పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంది ఒకరైతే అప్పులు చేసి కట్టుకుంది మరొకరు. పిల్లల భవిష్యత్తు కోసం ఇళ్లను కాపాడుకుంది ఒకరైతే ఇల్లునే తమ భవిష్యత్తుగా బ్రతుకుతుంది ఇంకొకరు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. చెప్పుకుంటూ పోతే తనివి తీరని వేదన. మరి వీరందరికీ న్యాయం చేసేదెవరు? ఇల్లు కూల్చి ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ మభ్యపెడుతోంది. ఉన్న ఇళ్లని కూల్చేసిన కాంగ్రెస్ వేరే ఇళ్లని ఇస్తుందా? ఇచ్చినా వారికి న్యాయం చేసిన వారు అవుతారా? ఇంద్రమ్మ ఇల్లు వద్దు, ఆ అమ్మ ఇల్లు వద్దు, నాకు నా అమ్మ ఇల్లే నాకు కావాలి, ఆ అమ్మ ఇల్లు వద్దు నాకు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరగాలంటూ భారీ సంఖ్యలో మూసీ బాధితులు బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాజీ మంత్రి హరీష్ రావు చెంతకు చేరారు. తెలంగాణ భవన్లో తమ గోడు విన్నవించారు. ఓటు వేసిన ప్రజలకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, మోసపోయామంటూ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. తమ ఇల్లుని కోల్పోయిన ఒక బాధితురాలు మాట్లాడుతూ, మా అమ్మా నాన్న అష్ట కష్టాలు పడి ఇక్కడ ఇల్లు కట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చి ప్రజలను ఆగం చేశారు. రాత్రికి రాత్రే ఇళ్లను కూల్చేస్తూ పేద మధ్యతరగతి వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ 6 గ్యారంటీలను ఇవ్వకుండా తప్పుదోవ పట్టించాడు. నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ఇప్పుడే కూలగొడితే ఎట్లా మేము ఏడుండాలి? ఆలోచిస్తే నాకు ఏడుపు తప్ప ఏం రావట్లేదు. ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలే మమ్మల్ని భక్షిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాకు అండగా నిలవాలని వాపోయింది. ఇంకొక బాధితుడు మాట్లాడుతూ, మేము ఎన్డీఐ, ఎల్బీసీ లాంటి జాతీయ బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుని ఇల్లు కట్టుకున్నాం. వాళ్ళు కూడా వెరిఫై చేసి లోన్ శాంక్షన్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మేము తప్పు చేశామంటే వీరంతా తప్పు చేసినట్టే కదా. అయినా బఫర్ జోన్ ఎన్టీఎల్లో కట్టారంటూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా చెరువులోనే ఇల్లు కట్టుకున్నాడు కదా. ఆయనకేమో నోటీసులు ఇచ్చి సరిపెట్టారంటే సీఎం అన్నకు ఓ రూలు, మాలాంటి వారికి మరో రూలా అంటూ ఘాటుగా ప్రశ్నించాడు. ఈ విధంగా చాలా మంది బాధితులు వారి సమస్యలను హరీష్ రావుకు విన్నవించారు. కన్న బాధలు పడి ఇల్లు కట్టుకున్నామన్నా, మన ఇల్లు మనం నిలబెట్టుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నా. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో రేవంత్ సర్కార్ పేదలను, మధ్యతరగతి వారిని వేధించడం క్షమించరాని నేరం అంటూ మండిపడ్డారు. హైడ్రోజన్ బాంబులా మారి ఎవరిని కంటి నిండా నిద్రపోయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులు అధైర్యపడవద్దని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని ధైర్యం చెప్పారు. బుల్డోజర్ పాలన నడవదని దేశమంతా తిరుగుతూ చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం చెప్తారని ప్రశ్నించారు. మూసీపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసీ బాధితుల బాధ అనుభవించే వారికే తెలుస్తుందని, రేవంత్ రెడ్డికి ఆ బాధ తెలియదని పేర్కొన్నారు. మూసీ బాధితుల పక్షాన ఉంటాం, బాధితులు ధైర్యం కోల్పోవద్దని, ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దని, మీకోసం ఎప్పుడైనా మా తలుపులు తెరిచే ఉంటాయని, మీరు ఎప్పుడైనా రావచ్చు అని, బఫర్ జోన్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టకుండా చూస్తామంటూ హరీష్ రావు హామీ ఇచ్చారు.